బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. విమానాశ్రయ సమీపంలోని పవర్ బ్యాంకులు తయారు చేసే మోనోతు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాసేపట్లోనే విస్తృతంగా వ్యాపించాయి. మంటల తీవ్రత కారణంగా మొత్తం పరిశ్రమ అగ్నికి ఆహుతి అయిందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కర్నూలు నుంచి అండి. నేను ఇక్కడ మాకు మార్నింగ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:34 మునోత్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో వికృతమాల ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఇండస్ట్రీస్ నందు అగ్ని ప్రమాదం జరిగిందని మెసేజ్ వచ్చింది. వెంటనే మా తిరుపతి అగ్నిమాపక యూనిట్ నుంచి కిరణ్ కుమార్ ఏడిఎఫ్ ఆధ్వర్యంలో 2 ఫైర్ యూనిట్లు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫైర్ సీరియస్గా ఉన్నందువల్ల అక్కడి నుంచే మా డిడిఆర్ఎఫ్ రమణయ్య అండ్ ఏడిఎఫ్ కిరణ్ కుమార్ ఇద్దరు పక్కనున్న అగ్నిమాపక కేంద్రాల నుంచి పుత్తూరు, శ్రీకాళహస్తి, పాకాల, వెంకటగిరి, నాయుడుపేట, రైల్వే కోడూరు అండ్ నగరి ఈ ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించడం జరిగింది. అలాగే ఇక్కడ దగ్గరున్న డిక్సన్ టెక్నాలజీ వాళ్ళ ఫైర్ యూనిట్ను కూడా వాడుకోవడం జరిగింది. ఈ 10 ఫైర్ యూనిట్లు నిరంతరంగా పనిచేసేసి ఫైర్ను మొత్తము కంట్రోల్ ఇప్పుడు అంతా అయిపోయింది. ఓన్లీ అక్కడెక్కడ పొగలు ఉన్నాయి, అవి కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మొత్తం కంప్లీట్ అవుతుందండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్. ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ లేవండి, ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగండి. ఆస్తి నష్టము ప్లస్ ఫైర్ కారణము అవి ఇన్వెస్టిగేషన్ చేయాలి. మేము మేనేజ్మెంట్ని విచారించిన తర్వాత అవి తెలియజేస్తాం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. విమానాశ్రయ సమీపంలోని పవర్ బ్యాంకులు తయారు చేసే మోనోతు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాసేపట్లోనే విస్తృతంగా వ్యాపించాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అసలు దీనికి కారణాలు ఏంటి? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? విజయ్, ఈరోజు తిరుపతి జిల్లాలో తీసుకున్నట్టయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని చెప్పచ్చు. ఏదైతే తిరుపతి జిల్లా రేణుగుంట మండలం సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొత్తం కూడా ఈ యొక్క పరిశ్రమలు మొత్తం కూడా ఉన్నాయి. ఇక్కడ మొబైల్ షాపులు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అలాగే పవర్ బ్యాంకులు కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేసేటువంటి కేంద్రాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇందులో మునోతు ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి పరిశ్రమలో మొత్తం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 4:30-5 గంటల ప్రాంతంలో తీసుకున్నట్టయితే లోపల ఏర్పడినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదము మొత్తం కూడా ఈ యొక్క పరిశ్రమ అంతా కూడా వ్యాపించేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు 3 గంటల పాటు ఏర్పడినటువంటి ఈ యొక్క అగ్ని మంటలన్నీ కూడా పూర్తిగా చెలరేగి లోపల ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే పవర్ బ్యాంకులు తయారు చేసేటువంటి నిల్వ కేంద్రం కావచ్చు, తయారీ కేంద్రం మొత్తం కూడా కాలిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేదు, ఎందుకంటే ఆ సమయంలో పరిశ్రమ లోపల ఎవరు కూడా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా లేకపోవడం గమనారు. మొత్తం మీద ఈరోజు తీసుకుంటే దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం కలిగింది అంటున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి కలిగే కారణము షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిందా, ఏ ఇతరత్ర కారణాల వల్ల ఏర్పడిందో తెలియదు. వెంటనే ఈ యొక్క సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అలాగే రీజనల్ ఫైర్ మేనేజర్ ఇక్కడ చేరుకొని మంటలను అదుపు చేశారు. అలాగే పక్కనే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా వెంటనే ఘటనా స్థలం వద్దకు చేరుకొని అన్ని విధాలా అక్కడ ఎవరైనా ఉన్నారా లోపల అనే కోణంలో కూడా విచారించి, అలాగే ఈ ఒక్క ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మేనేజరు వీళ్ళతో మాట్లాడి కూడా ఎవరు లేరని నిర్ధారించారు సెక్యూరిటీ చెప్పడంతో. ప్రస్తుతానికి ఈ యొక్క మంటలన్నీ కూడా అదుపు అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క అగ్నికి ఆవుతున్నటువంటి ఇండస్ట్రీ ఉందో దీని సమీపంలోనే మొబైల్ తయారీ కేంద్రాలు కావచ్చు, సెల్కాన్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడే
ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిగా గ్యాప్ ఉండడం, ఒక్కొక్క ఇండస్ట్రీకి దాదాపు 200-300 అడుగుల డిస్టెన్స్ పైగానే ఉండడంతో పక్కన ఇక్కడ కూడా ఈ యొక్క మంటలు వ్యాపించకుండా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఉదయం ఏర్పడినటువంటి ఈ యొక్క అగ్ని ఘటానికి దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిందని కూడా తెలపడం జరిగింది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధీర్.